श्रोत्रेषु पुंसाममृतं शरन्ति सरस्वतीं संस्कृतकामधेनुं या कुन्देन्दुतुषारहारतवरा या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः। थैंक यू। First of all, I would like to introduce myself. My name is Jagan Mohan. I'm son of Mr. Bajwani Godhan Garu, MLA, Nizamabad Rural. I am aspiring to be of some kind of help to the society and my brethren. ఈరోజు ఏంటంటే ఫ్రెషర్స్ పార్టీ అనగానే మనందరికీ చాలా అసలు ఉత్సాహంగా రిలాక్సింగ్గా ఉండే రోజు. ఎందుకంటే ఈరోజు సీనియర్స్ జూనియర్స్ని ఆత్మీయంగా ఆహ్వానిస్తూ పరిచయం పెంచుకోవాల్సినటువంటి రోజు. కాబట్టి ఈ ఒక్కరోజే సీనియర్స్ జూనియర్స్తో ఆప్యాయంగా ఉండే కంటే ప్రతిరోజు, ఈ రోజు నుంచి ప్రతిరోజు మీరు గ్రాడ్యుయేట్ అయ్యి జూనియర్స్ని మీ సొంత తమ్ముళ్ళలాగా చెల్లెల్లాగా చూసుకొని వారికి సరైన గైడెన్స్ ఇవ్వాలి. కాలేజ్లో ఫ్యాకల్టీ ఒకటే స్ట్రాంగ్గా ఉంటే కాదు, స్టూడెంట్ సపోర్ట్ కూడా కావాలి. స్టూడెంట్స్ కూడా బాగా చదువుకోవాలి. లెక్చరర్స్ చెప్పిన విషయాన్ని సరిగ్గా గ్రాస్ప్ చేసుకొని ముందుకు పోతే కాలేజ్ కూడా మంచి పేరు వస్తుంది, ఫ్రాంచైజ్ కూడా మంచి పేరు వస్తుంది. ఈరోజు ఎన్నో ఆంధ్రాకు సంబంధించినటువంటి
ప్రైవేట్ కాలేజెస్ ఈరోజు రూల్ చేస్తూ ఉన్నాయి. అట్లాంటి సమయంలో మన శశికాంత్ గారు మా మిత్రుడు, ఆయన ముందుకొచ్చి మన ఫ్రాంచైజ్ తీసుకొని మనందరికీ కూడా ఫ్యూచర్లో ఇంత యంగ్ ఏజ్లో మనం ఏదైనా సాధించవచ్చు అని మనందరికి ఇన్స్పిరేషన్ ఇస్తారు. వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా యొక్క బెస్ట్ విషెస్. వారి స్నేహితులు వచ్చింది ఈసీఐఎల్ బ్రాంచ్ డైరెక్టర్ గారు, వారికి కూడా వారి పేరు సార్ ఇంకా పరిచయం అశ్విన్ గారు కూడా యంగ్గా అండ్ డైనమిక్గా ఉన్నారు. వారికి కూడా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటున్నాను. వేదికను అలంకరించినటువంటి మన ముఖ్య అతిథులు శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు పెద్దలు పితృ సమానులు మా గంగారెడ్డి గారికి, కొండ ఆసన్న గారు మా అందరికీ ఎంతో స్ఫూర్తి ప్రదాత. ప్రతి విషయంలో కూడా మనం ఇట్లా చేయాలి, మీరు ఇట్లా చేయాలి, ఇట్లా ముందుకు వెళ్ళాలి అని వెనుక నుంచి తోస్తూ ఏదన్నా ఒక రోజు మనం లేజీగా ఉన్నా అలాంటి వారు మమ్మల్ని మోటివేట్ చేస్తూ మీ అందరితో ఆత్మీయంగా ఉండే విధంగా సమస్యల్ని మనము పెద్దల దగ్గర తీసుకెళ్లే దిశగా మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. వారికి ఇంకా ఇక్కడ వేదికను అలంకరిస్తూ మన అంకుల్ పెద్దలు భూమిరెడ్డి గారికి, మన పవన్ గారి ఫాదర్ అయినటువంటి సుదర్శన్ గారికి, మన అజయ్ శ్రీనివాస్ అన్నయ్య గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను సుదీర్ఘంగా ఉపన్యాసాలు ఇవ్వలేను. ఒక 2 విషయాలు మీకు చెప్పి నేను స్పీచ్ ముగిద్దాం అనుకుంటున్నాను. మనం లైఫ్లో పైకి రావాలంటే ఏంటి అవసరం ఏంటి? లైఫ్లో పైకి రావాలంటే ఏం కావాలి అంటే బాగా చదువుకుంటే పైకి వస్తామా? చదువుకోకుండా ఏదన్నా ఒక విషయంలో కష్టపడి దాంట్లో ఎక్సెల్ అయితే పైకి వస్తామా? కానీ కొన్ని క్వశ్చన్స్ మనకు లైఫ్లో ముందు పోతున్నప్పుడు మనకు ఎదురవుతూ ఉంటాయి. కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు జీవితంలో ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, అసలు ముద్దులుగా ఉన్నవారు జీవితంలో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. గాలిలోన మళ్ళీ మళ్ళీ తిరిగి అవన్నా పల్లె మనకు తల్లి అని చాటి చెప్పిన సిమన్పల్లి గోవన్న, సిరికొండ గోవన్న, అరుమూరు గోవన్న, బజువాడ గోవన్న, భజీరెడ్డి గోవన్న, భజీరెడ్డి గోవన్న. ఇది దగ్గర ఒక 10-15 సంవత్సరాల క్రితం ఈ పాట రాశాను. మొన్న వచ్చి మా ఇంట్లో కూర్చుంటే ఆయన అడిగింది ఏం అడగలే, ఆశాను నాకు 10 పాట రాసినాడు, పాట పాడను అసలు నేను మర్చిపోయినా. మళ్ళీ జ్ఞాపకం చేశాడు, పాడాను. అప్పుడు కమీజ్ మీదికి ఎక్కించాడు. అంటే వీరుడు కాబట్టి ఆయన గుంటులో గుండు ఉన్న ప్రజల సేవ చేస్తాడు. వారు వీరను భేదము విడిచిపెట్టి సకల జనుల సేవకై సమ్మతించి బాధ్యతను మోస్తున్నారు. ఎవరయ్యా ఈ బాజిరెడ్డి గోవర్ధనుడు? గోవర్ధనుడు అంటే ఏంటో తెలుసా? ఆనాడు భయంకరమైన వర్షాన్ని కురిపిస్తే గోవర్ధనగిరిని ఒక ఏలుతో ఎత్తినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణుడైతే ఈనాడు మనకు కూడా ఒక స్ఫూర్తినిస్తూ ఆయన ఇంటి దగ్గర మీరు చూసారో లేరు. అసలు నేను ఎప్పుడు వెళ్ళేవాడిని, ఇప్పుడు బంద్ చేసిన. ఎందుకంటే వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, నేను పోయి ఎందుకు డిస్టర్బెన్స్ చేయాలి, ఎప్పుడు వెళ్ళేవాడిని. అలా ఎంతో మందికి సేవ చేస్తున్నారు. అన్నా గోవన్ అంటే నేను ఉన్నాను అంటే చెప్పేటువంటి వాడు అలాంటి మహానుభావుడు ఇవాళ ఇక్కడ స్టేజ్లో లేకపోవడం కూడా కొంత నాకు లోటు కనబడుతుంది. ఓకే, ఎనీహౌ మరి వారు అదేవిధంగా మా గంగారెడ్డి గారు కూడా మరి ఆ విధంగా గంగారెడ్డి గారు మా తల్లి గోదావరి తీరంలో నా భోయంలో
ఆడుచున్నది, దుండము చేతమన్నది. ఇప్పుడు పుట్టిన లేగా దూడ, ఇప్పుడు పుట్టిన లేగా దూడ దుమ్ములాడుతున్నది, దుండము చేతమన్నది. కొమ్మల్లో నా కొమ్మల్లో నా కోయిలమ్మ. ఇలాంటి పాటతో ముందుకు తీసుకెళ్తాం. మరి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. దయచేసి ఒక 2-3 నిమిషాలే మాట్లాడతాను, ఎక్కువ మాట్లాడి మీకు ఇబ్బంది పెట్టను. ఈ ప్రోగ్రాం వేరుగా ఉంది కాబట్టి ఒక విషయం మాత్రం దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం సాధించాలని ఆంధ్ర సీమాంధ్ర దాన్ని దూరం చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని చెప్పిన ఉద్దేశంగా ఒక న్యూస్, ఒక పట్టుదల, ఒక ఏం, నేను తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తా నేను అనే ఒక ధైర్యం, మనోధైర్యం ఉన్న ధైర్యంతో ఆనాడు మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్కరే బయటకు వెళ్ళిండ్రు. ఆనాడు నేను లేదు ఏమట, వేదికపై ఉన్న వాళ్ళు ఎవరు లేరు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎంతో మంది రాజకీయ నాయకులు ఎవరు కూడా ఆయన ఏమట లేరు. చాలా మంది నవ్వుకున్నారు. ఏంటయ్యా ఈ బక్క అయినది, ఈ బక్క పరిస్థితి మనిషి తెలంగాణ తెస్తాడట, ఈయన తెలంగాణ తెచ్చేది. ఎంతో మంది పోరాడిండ్రు, పోయిండ్రు, ఈయనతో ఏమైతుందే బాబు అని చెప్పేసే విధంగా అంత నవ్వుకున్నది ఎక్కడ వాళ్ళు అక్కడ. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, దయచేసి పిల్లలు నేను మీ గురించే చెప్తా ఉన్నా. నేను ఆయన ఒక టార్గెట్ పెట్టుకున్నాడు, ఒక టార్గెట్, నేను తెలంగాణ రాష్ట్రాన్ని అవసరమైతే నా ప్రాణం పోయినా పర్వాలేదు, తెలంగాణ రాష్ట్రం సాధించి తీరుతాని యొక్క దీక్ష, ఆ విధంగా దీక్షతో ముందుకెళ్ళారు ఆయన. ఆ ఒక్కడే తెలంగాణలో ఉన్న కోట్లాది మందిని ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన యొక్క ముఖ్యమంత్రి గారు ఆ విధంగా ఏం ఒక దృఢ సంకల్పం, దృఢ నిర్ణయం, ఆ నిర్ణయంతోనే ఆయన సాధించారు. ఎందుకు చెప్పాను ఈ మాట అంటే, మీరు సీఏగా ఈరోజు చదువుకోవడానికి వచ్చారు పిల్లలు, ఫ్రెషర్స్ వచ్చారు, చదువుతూ ఉన్నారు. మీరు చదివి ఏం చేయాలనుకుంటున్నారు? మీరు ఇక్కడ ఈ విధంగా చదువుకొని మీరు ఏది చేయాలనుకుంటున్నారనే ఒక మాట, మీరు ఒక దృఢమైన నిర్ణయం, ఒక ఏం, దృఢ సంకల్పం అనేది మీలో లేకపోతే మీరు రోడ్డు మీద పడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మీరు కూడా నేను సీఏ అవుతాను, ఈ యొక్క తెలంగాణలో కాదు భారతదేశంలో ఈ అమెరికాలో కానీ ఎక్కడైనా మంచి మంచి కంపెనీలలో నేను సీఏగా అక్కడ వెళ్తాను, అక్కడ సర్వీస్ చేస్తాను, నా తల్లిదండ్రులకు పేరు తెస్తాననే యొక్క నిర్ణయాన్ని మీరందరూ ఆ విధంగా నిర్ణయించుకొని ముందుకు వెళ్ళాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఫ్రెషర్స్ డే సందర్భంగా కాలేజీకి ఫ్రెషర్స్గా వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్ పలుకుతున్నాను. కాలేజీ యాజమాన్యం తరఫున, ఈ డయాస్ నుండి ఓల్డ్ స్టూడెంట్స్ తరఫున. అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు, పిల్లల పేరెంట్స్, మిగతా ఆహ్వానికులందరికీ పుష్కర శుభాకాంక్షలు, రాబోయే రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు చాలా పండుగ వాతావరణంలో శ్రీమేధ స్టూడెంట్స్ ఫ్రెషర్స్ డే జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం నాకు చాలా సంతోషకరంగా ఉంది.
చాలామంది పెద్దలు ఆశన్న గారు, గంగారెడ్డి గారు, జగన్ గారు చాలా విషయాలు చెప్పారు. అయితే జీవితంలో మనిషికి ఏం కావాలి అని జగన్ గారు చాలా క్లియర్గా చెప్పారు. అదేవిధంగా ఆశన్న గారు కూడా పిల్లలు, విద్యార్థులు ఏం చేయాలి, ఎవరిని గౌరవించాలి, ఎలా ఉండాలి అనేది వారు చెప్పారు. గంగారెడ్డి గారు చెప్పారు. జీవితానికి చదువు ఒకటే ముఖ్యం కాదు, సమాజంలో మనం ఎలా పబ్లిక్లో కలిసి ఉండాలి, జీవితంలో మనం జీవన విధానాన్ని నేర్చుకోవాలి, ఎవరితోటి ఎలా ఉండాలి అనేది నేర్చుకోవడానికి మీరంతా వాస్తవంగా ఫ్రెషర్స్ కాదు, మీరందరూ ఎల్కేజీ నుంచే ఫ్రెషర్స్. ఇప్పుడు ఇది మీరు రెండోసారి ఫ్రెషర్స్ కాలేజ్ ఎడ్యుకేషన్లో. ఇది చాలా ఇంపార్టెంట్ టైం మీకు లైఫ్లో. మీ ఏజ్ చాలా ఉడుకు రక్తం, చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా మీరు కేరింతలు కొడుతూ తిరిగే వయసు. ఎట్లనైతే మీరు ఎంజాయ్ చేయడానికి ఉత్సాహంగా ఉల్లాసంగా కొంత టైం స్పేర్ చేస్తున్నారో, అదేవిధంగా మీరు ఇప్పటి నుండే నిజ జీవితంలో మీరు నిలబడాలి. ఒక దృక్పథంతో మనం లైఫ్ సెటిల్ చేసుకోవాలి అనే గట్టి దృక్పథాన్ని మీరు ఏర్పరచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ ఏజ్ చాలా విచిత్రంగా ఉంటుంది. అయితే నా మనవి ఏంటంటే, టెక్నాలజీ తోటి మనం పోటీ పడుతున్న ఈ రోజులలో మనం టెక్నాలజీని వాడుకునే పద్ధతిలో మన మైండ్ సెటప్ కొన్ని లగ్జరియస్ లైఫ్స్కి మనం ఎంజాయ్ చేయడానికే ఆ టెక్నాలజీని వాడుతున్నాం. మన జీవితాన్ని సెటిల్ చేసుకోవడానికి, మంచిని ఆస్వాదించడానికి, తెలియని విషయాలు తెలుసుకోవడానికి టెక్నాలజీని మనం ఆస్వాదించడం లేదు. అందరూ ఎల్కేజీ పిల్లల దగ్గర నుంచి సెల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ వాడుతున్నారు. టెక్నాలజీని వాడుకోవడం మంచిదే, కానీ మంచికి వాడండి. ఒక విషయం గుర్తుంచుకోవాలి స్టూడెంట్స్, ముఖ్యంగా ఈరోజు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. ఆసన్న గారు చెప్పినట్టుగా మనం పుట్టినప్పుడు తల్లి మనందరికీ ప్రథమ గురువు. తండ్రి జీవితంలో మనం ఎలా మెలగాలి అనేది నేర్పడం తండ్రి. తర్వాత గురువులు. గురువులు మన దిశ దశను, మన జీవితాన్ని నిర్దేశించే నిర్దేశకులు వారే. ఎందుకంటే ఒక క్లాస్లో 30 మంది 40 మంది పిల్లలు ఉంటే వాళ్ళని సిస్టమేటిక్గా వాళ్ళకు పాఠాలు చెప్పడం, వాళ్ళల్లో మెరిట్ స్టూడెంట్స్ ఎవరు, ఎవరికి ఎలా చెప్తే అర్థమవుతుంది ఏంటి అన్నది ఒక అవగాహన, కరెక్ట్ దృక్పథం ఉండి మనకు పాఠాలు చెప్పేది గురువులు. దయచేసి మీరు ఈ స్టేజ్లో ఇప్పటి నుండి గురువుల మాటను విన్నవాళ్ళు తప్పకుండా మీరు జీవితంలో సక్సెస్ అవుతారు. చదువు మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. అదేవిధంగా ఈ సందర్భంగా మీ అందరికీ ఇంకొక మనవి చేయదలుచుకున్నాను. మీ జీవితం మీద, మీ చదువుల మీద, మీ భవిష్యత్తు, మీ ఫ్యూచర్ మీద మీ తల్లిదండ్రులు అహర్నిశలు కష్టపడి సంపాదించిన సంపాదనంతా మీ చదువులకై వెచ్చిస్తున్నారు. కాబట్టి మీరు మీ తల్లిదండ్రులు చేసే శ్రమ, కష్టానికి ఇచ్చే ఫలితం వచ్చే విధంగా మీరు కష్టపడి చదువుకొని మంచి ఫలితాలను సాధించాలి. జీవితంలో మంచి ఉత్తమ పౌరులుగా మీరు తీర్చిదిద్దబడాలని ఆశిస్తున్నాను.
తోటకాడ సన్ను గ్లాసు పెట్టుకుంటే జాతీయులు కొట్టుకాడ కొత్త జాబు రుద్దుకుంటే సింగపూర్ సెంటు చేసి కసి కసి కొట్టుకుంటే వచ్చి ఉన్న ముక్క పడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు గాడు గాజు మీద చేతులేమో కాళ్ళు పట్ట చుట్టూ పెట్టుకుంటే కష్టోళ్ళు చూసుకుంటే నాకులేని ముట్టుకుంటే కాళ్ళ చుట్టూలన్నీ వచ్చిన లాగుతుంటే రెండు చెల్లు వేసుకున్న శ్రీదేవి లాగకుంటే రెండు కళ్ళు లాంటి కళ్ళు ఎంతకన్నా చూడు మచ్చి పుణ్యభూమి నాదేశం నాదేశం సదా స్మరామి పుణ్యభూమి నాదేశం పుణ్యభూమి నాదేశం సదా స్మరామి నాదేశం నమో నమామి నాదేశం సదా స్మరామి చల్లమల్లి నాదేశం జ్వలిత చలిత కన్న భాగ్యోదయ దేశం నాదేశం పుణ్యభూమి నాదేశం పుణ్యభూమి నాదేశం సదా స్మరామి
నుంచి స్వరాజ్య పోరాటమెంచి కన్న భూమి ఒడిలోనే ఉరివాడు. పుణ్యభూమి ఆదేశం నమో నమామి. తను వచ్చినంట చూపించిందా నా రాతి గుండె తాకుతూ శిల్పంలాగా మార్చేసిందా తన వదనాన్ని నయనము చూసేలాగా వరమేదైనా కావాలి తను
వచ్చినంత తను వచ్చినంత నమస్కారం. అసలు అప్పుడు కథగతంగా మారిన వాట్సాప్ డైరెక్టర్ల కిడ్నాప్, అది కేవలం సీరియల్ డైరెక్టర్లని. దీని వెనుక ఎవరి హస్తం ఉంది? మీకన్నా ముందే పోలీసులు అతన్ని పట్టుకున్నారు. అతనే చరణ్, ద లీడర్ ఆఫ్ ద ASF, అంటే ఆంటీ సీరియల్ ఫోర్స్. దీని ట్యాగ్ లైన్ సీరియల్ చాలా తీయడం నేరం. అతనిని కోర్టుకు నేడు అప్పచెప్తున్నారు. ఇప్పుడు లైవ్ లో మేము అందజేస్తున్నాం, చూడండి, చూస్తూనే ఉండాలి. ASF అంటే యాంటీ సీరియల్ ఫోర్స్. అసలు ఈ ఆడజాతికి పట్టిన ముఖ్య శాపం సీరియల్. తరతరాలుగా మగాడిని వేధిస్తున్న పదం సీరియల్. అలాంటి సీరియల్ ని నాశనం చేయడానికి పుట్టింది ASF. ఆడవారికి శాపం అయితే మరి మగవారైన మీరెందుకు ASF ని స్థాపించారు సార్? మగాడు బిల్డింగ్ అయితే ఆడది పిల్లర్ లాంటిది. మగాడు బ్లాక్ బోర్డ్ అయితే ఆడది చాక్ పీస్ లాంటిది. మగాడు పెన్ అయితే ఆడది క్యాబ్ లాంటిది.
అలాంటిది ఓ ఆడజాతి సర్వనాశనం అయిపోతుంటే ఓ మగాడిలా ఓ భర్తల ఎలా చూస్తూ ఊరుకోమంటారు సార్. నా కేసు నేనే వాదించుకుంటా సార్. ఓకే ప్రొసీడ్. అసలు మీరు ఏ సార్ ఎందుకు స్థాపించారు? ఏంటి సార్? యాంటీ సీరియల్ ఫోర్స్. ఈ ఏఎస్ఎఫ్ ను ఎందుకు స్థాపించామో చెప్పడానికి ఎక్కడి వరకు ఎందుకు సార్? మా ఇంటి పక్కన ఒక అమ్మాయి పెళ్ళికి 3 ఏళ్ళు అవుతుంది, ఇంకా పిల్లలు లేరు. కారణం భర్తలో ఏదో ప్రాబ్లం అనుకుంటా, డాక్టర్ సమరం కలవండి. అది కాదు సార్, అది కాదు సార్. ఆవిడకు రాములమ్మ అనే సీరియల్ చూడటం అలవాటు. అది 9 నుండి 9:30 వరకు వస్తుంది. ఈ వాళ్ళ భర్తకి 9 దాటితే నిద్ర కదా, ఇంకెక్కడ సార్ పిల్లలు? అంటే సీరియల్ వల్ల అమ్మాయిలకు సంతానం కలగలేదన్నమాట. ఇప్పుడే చెప్పాను కదా సార్, పెళ్ళికి 3 ఏళ్ళైన వాళ్ళ పరిస్థితి అలా ఉంటే పెళ్ళి 30 ఏళ్ళైన వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అందుకే అమ్మాయిని చూస్తే సీరియల్ అబ్బాయికి ప్రాబ్లం ఏమైనా వస్తుందా? ఒక మగాడికి పొద్దున్న లేవాలంటే భయం, ఎక్కడ భార్య సుప్రభాతం పెడుతుందోనే భయం. ఒక మగాడికి టీ తాగాలంటే భయం, ఎక్కడ భార్య శ్రీకారం శుభకార్యం చూస్తూ టికెట్లు కారం పెట్టుకోలేదు. ఒక మగాడు ఆఫీస్కి వెళ్ళాలంటే భయం, ఎక్కడ భార్య శుభలగ్నం చూస్తూ తూర్పున వెళ్ళమంటుంది. ఒక మగాడికి మధ్యాహ్నం తినడానికి ఇంటికి కావాలంటే భయం, ఎక్కడ భార్య మామూలు పంట చూసి వండుతుందో. సాయంత్రం ఫోన్ చేయాలంటే భయం, ఎక్కడ భార్య జబర్దస్త్ చూస్తూ తనని కూడా ఎక్కడ భార్య జబర్దస్త్ చూస్తూ తనని కూడా నవ్వుల పాలు చేస్తుందో. రాత్రికి ఇంటికి రావాలంటే భయం, ఎక్కడ బెడ్రూమ్ లో తను చూసిన సీరియల్లను కథలు కథలుగా వినిపిస్తుందో. ఆఖరికి ఒక మగాడికి సీరియల్ అనే పదాన్ని బాత్రూమ్ లో విన్నా వణుకు పుడుతుంది సార్. సార్ కానీ ప్రతి మగాడు విజయం ఒక అప్పండి సార్, ప్రతి మగాడు విజయం వెనుక ఓ ఆడది ఉంటుంది. అదే కదా సార్ మీరు చెప్పేది. కానీ అదే ఆడదాని వెనుక ఓ సీరియల్ కుప్ప ఉంటుంది సార్. అదేలాగండి దృశ్యం సినిమాలో వెంకటేష్ సినిమాలను చూస్తూ ఆ సినిమాని క్లైమాక్స్ కి తెచ్చాడు. కానీ ఓ ఆడది సీరియల్ చూస్తూ తన విజయరథాన్ని నడుపుతుంది సార్. అది మంచిదే కదండి. బెడ్రూమ్ లో పాటలు బెడ్ లో పాట నేర్చుకోవాలి, కానీ డాటాలో వెతుకుతానంటే ఎలా సార్? అంటే మగవాడు ఆరాం చేతిలో చిక్కుకున్నాడు అనమాట. దేశానికి 1947లోనే వచ్చింది, కానీ మగవాడికి ఏమిటారని అది ఒకటే సార్, స్వతంత్రం. ఒక మగాడు తన భార్యతో ఒక రాత్రి సీరియల్ లేకుండా గడిపితే అదే సార్ మగాడికి స్వతంత్రం. మరి మహాత్మా గాంధీ ఎలా చెప్పాడు? మహాత్మా గాంధీ అలా చెప్పాడంటే అది మహాత్ముల యుగం కాబట్టి అలా చెప్పాడు. కానీ ఇది మొహమ్మద్ ఖాన్ యుగం సార్, అలా చెప్తే ఉంటారా? ఇన్ని చెప్తున్నా మీరు పెళ్లి ఎందుకు చేసుకున్నారు? నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను? మా మామ నా పెళ్ళప్పుడు ఏమనుంటే ఎంచుకున్నాడో తెలుసా సార్? చెప్పండి. మాకు పెళ్ళైనప్పుడు చక్రవాకం సీరియల్ మొదలైంది సార్. మాకు పాప పుట్టినప్పుడు మొగల్ రేకులు మొదలైంది సార్. ఇప్పుడు శ్రావణ సమీరణ. ఇక సీరియల్ అయిపోయేది ఎప్పుడు? నేను కొత్త పాపని ఎత్తుకునేది ఎప్పుడు? అయినా మీరు చెప్పండి సార్, మీరు సాయంత్రం పూట ఇంటికి వెళ్తే మీ ఆవిడ మీకు నీళ్లు తెచ్చిస్తుందా, లేకపోతే మీరే వెళ్ళి తెచ్చుకుంటారా? నేనే వెళ్ళి తెచ్చుకుంటాను. చూసారా, సంపాదించే వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటే పడి ద్వారా మాకెలా ఉంటుంది సార్? ఓకే కేసు రూపాయల పరిశీలించగా అలాగే నా సొంత వింతో కలిపి
సీరియల్ని తగబీయడం నేరమని, అలాగే అర్ధరాత్రి వరకు చూస్తున్న అమ్మాయిలను సీరియల్ 6 నెలలు కఠిన కారాన్ని వేస్తూ జేఎస్ఎఫ్ఎం. ఏదో సాధించాలనుకున్నా నా లక్ష్యంలో చదువా ఆకోవే ఆ చదివే గుండెల్లో కలకాలం చదువుంటే ఇక జీవితమంతా నిండని ఈ లోకం. ఏదో సాధించాలనుకున్నా నా లక్ష్యంలో చదువా ఆ కోరిక నీవేనా. చదువులోని కొత్త సంగరం నాకు రెక్క తొడిగేనా. మునిగితే నా ఎంతో ఇష్టాలే. ఏదో సాధించాలనుకున్నా నా లక్ష్యంలో చదువా आज ब्लू है पानी 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 और दिन भी सानी 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 आ जाओ ఈరోజు 17/7/2015 శ్రీ మేధావి ఇక్కడ కాలేజ్ స్థాపించి మొదటి సంవత్సరమైన సందర్భంగా కాలేజీలో సీనియర్స్ జూనియర్స్ కలిసి ఫ్రెషర్స్ డే పార్టీ సెలబ్రేషన్స్కు వచ్చేసిన ముఖ్య అతిథులు బాజిరెడ్డి జగన్ గారు, వై శ్రీనివాసరావు బెటాలియన్ 7th బెటాలియన్ కమాండెంట్ గారు, అదేవిధంగా డాక్టర్ కొండా ఆశన్న గారు, డాక్టర్ అజ్జా శ్రీనివాస్ పీడియాట్రిక్స్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ గారు, అదేవిధంగా భూమారెడ్డి గారు, సుదర్శన్ గారు, మరియు హైదరాబాద్ బ్రాంచ్ నుంచి ఈసీఐఎల్ శశి మరియు బ్రాంచ్ డైరెక్టర్స్ ఇద్దరు వచ్చి, అదేవిధంగా పేరెంట్స్ పిల్లలు అందరూ పాల్గొని దీన్ని సక్సెస్గా చేసినందరికీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ ప్రోగ్రాంలో కాలేజ్ అధ్యాపకులు కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, ప్రిన్సిపల్ కానివ్వండి, అందరూ తన వంతు పాత్ర పోషించి ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అదేవిధంగా మా ప్రోగ్రాంకు మా కాలేజీకి వెన్నుదన్నుగా ఉంటూ మాకు అన్ని వేళల సహాయ సహకారాలు అందిస్తున్న ఈగ గంగారెడ్డి టీఆర్ఎస్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారికి ప్రత్యేక అభివందనాలు తెలుపుకుంటున్నాము. ఈ విధంగా మేము ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఫ్రెషర్స్ డే పార్టీని సరికొత్త రీతిలో జరుపుకుంటామని పేరెంట్స్కు పిల్లలకు తెలియజేస్తున్నాము.